వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే అటు ప్రకాశం జిల్లా కానీ కడప నెల్లూరు జిల్లాలకి సాగునీరు తాగునీరు అందొద్దని ఆ రోజు చర్చ జరిపారు. దానికి ఒక కమిటీని ఇస్తే ఆ రోజు 1986లో 9,600 కోట్లు ఖర్చు అవుద్దని ఆ రోజు నిర్ణయించారు. కానీ ఇది జాప్యం జరిగింది. కొంత జరిగినాక ఈరోజు కూడా 4,500 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంటేనే ఈరోజు ఇది పూర్తయ్యేదానికి అవకాశం ఉంది. ఇది మన జిల్లాకు వచ్చే లోపల ఉదయగిరి, దొత్తలూరు, ఇంజమూరు ఈ ప్రాంతాల్లో సుమారు ఒక 45,000 ఎకరాలు సాగులోకి వచ్చేదానికి ఉంది. అనేక సందర్భాల్లో ఈ బడ్జెట్లో వెంటనే నిధులు కేటాయించి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేదానికి ఈ ప్రభుత్వం వెంటనే సత్వరం రేపు బడ్జెట్లో కేటాయించాలి. 28వ తేదీ జరిగేటువంటి బడ్జెట్లో. అందువల్ల ఈ బడ్జెట్లో కేటాయిస్తేనే మన జిల్లా అభివృద్ధికి నోచుకుంటుందనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును ప్రభుత్వం వాళ్ళు ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. ప్రాజెక్టు చేపట్టి సుమారు 42-43 సంవత్సరాలు అయినప్పటికీ కూడాను నేటి వరకు కూడా పూర్తి కాలేదు. పూర్తి కానందువలన ప్రజల మీద భారం పడడం తప్ప మరొక అంశం లేదు. ఈ పరిస్థితుల్లో మళ్ళా కూడా ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు ఈ పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కావాల్సినటువంటి నిధులను కేటాయించాలనే ఉద్దేశంతో అన్ని మండలాల్లోనూ జిల్లాల్లోనూ పోరాటాలు చేసి అవసరమైతే రాష్ట్ర శాసనసభను ముట్టడించడానికి కూడా కార్యక్రమాలు రూపొందించుకోవాల్సిన పరిస్థితులు నేడు కల్పించారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించిన భాగంలో కొండాపురం నుంచి పైన సీతారాంపురం వరకు, అలాగే ఆత్మకూరు నియోజకవర్గంలో మర్రిపాడు లాంటి కొన్ని ప్రాంతాలకు ఈ సమావేశం అనంతరం కూడా అన్ని మండల స్థాయిలో కూడా తీసుకెళ్లి దీన్ని ఉధృతం చేయడానికి ఉద్యుక్తులవుతామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.